హాయ్, నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. యూరప్ అంటే చల్లని వాతావరణం, మంచు కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం అని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు అదే యూరప్ మండిపోతుంది. ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగి కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. వేలాది మంది హాస్పిటల్స్లో చేరుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడవుల్లో భారీ అగ్ని ప్రమాదాలు చెలరేగుతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. విద్యుత్ వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అసలు యూరోప్లో ఏం జరుగుతుంది? ఈ హీట్ వేవ్ ఎందుకు ఇంత ప్రమాదకరంగా మారింది? దీని వెనక వాతావరణ మార్పుల పాత్ర ఎంత? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. యూరోప్ను కమ్మేసిన వేడి గాలి జూన్ చివరి వారంలో ప్రారంభమైన ఈ హీట్ వేవ్ పశ్చిమ, మధ్య, దక్షిణ యూరోప్ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, పోలాండ్, నెదర్లాండ్స్, బెల్జియం, క్రొయేషియా, సెర్బియా, బాల్కన్ ఇలాంటి అన్ని దేశాల్లో సాధారణం కంటే 10 నుంచి 15 డిగ్రీల వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ దాటగా మరికొన్ని చోట్ల చారిత్రాత్మకంగా జూన్ రికార్డులు అన్ని బద్దలయ్యాయి. వేలాది మంది ప్రాణాలపైన ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ తీవ్రమైన వేడి కారణంగా అనేక దేశాల్లో అదనపు మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, చిన్నారులు అత్యధిక ప్రమాదంలో ఉన్నారు. ఫ్రాన్స్లో మాత్రమే సుమారు దాదాపు 1000 మంది వరకు మరణించినట్టుగా నివేదికలు చెప్తున్నాయి. హాస్పిటల్స్లో హీట్ స్ట్రోక్ కేసులు భారీగా పెరిగాయి. ఎందుకు ఇంత వేడి? వాతావరణ నిపుణులు చెబుతున్నది ఏంటంటే ఈసారి యూరప్పై హీట్ డోమ్ అనే అధిక పీడన వ్యవస్థ ఏర్పడింది. ఇది వేడి గాలిని బయటకు వెళ్ళనివ్వకుండా ఒక మూతలా కప్పేసింది. డోమ్ అంటే మనకు తెలుసు, గుండ్రంగా ఉండే పైకప్పు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద గాజు గోపురం కింద ఏదైనా వస్తువును ఉంచితే లోపల ఉన్న వేడి బయటకు వెళ్ళదు. అదేవిధంగా వాతావరణంలో కూడా కొన్ని సందర్భాల్లో ఒక భారీ అధిక పీడన వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ హై ప్రెషర్ సిస్టమ్ వందలు కాదు వేల కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కప్పేస్తుంది. ఇది ఆకాశంలో కనిపించదు, కానీ వాతావరణ మ్యాప్లో మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ హై ప్రెషర్ ప్రాంతం ఏర్పడినప్పుడు దాని కింద ఉన్న వేడి గాలి బయటికి వెళ్ళలేకపోతుంది. అంటే మనం ఒక పెద్ద గిన్నెపై మూత పెట్టినట్లే. అందుకే దీన్ని హీట్ డోమ్ అంటారు. ఇది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సాధారణంగా సూర్యుడు భూమిని వేడెక్కిస్తాడు. వేడి గాలి తేలికగా ఉండటంతో పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత చల్లబడుతుంది, మళ్ళీ క్రిందకు వస్తుంది. ఈ ప్రక్రియ వల్ల భూమి మీద వేడి సమతుల్యంగా ఉంటుంది. కానీ హీట్ డోమ్ ఏర్పడితే ఈ మొత్తం ప్రక్రియ ఆగిపోతుంది. పైభాగంలో ఉన్న హై ప్రెషర్ సిస్టమ్ వేడి గాలిని పైకి వెళ్ళనివ్వదు. పైకి లేవడానికి ప్రయత్నించిన గాలిని మళ్ళీ కిందికి నెట్టేస్తుంది. దీనిని శాస్త్రవేత్తలు సబ్సిడెన్స్ అంటారు. ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. కిందికి దిగే గాలి మరింత కుదించబడుతుంది. గాలి కుదించబడితే దాని ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. దీనిని కంప్రెషనల్ హీటింగ్ అంటారు. అంటే ఇప్పటికే వేడిగా ఉన్న గాలి మరింత వేడెక్కుతుంది. ఇదే హీట్ డోమ్ యొక్క అసలు శక్తి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. వేసవిలో మనం కారుని ఎండలో పార్క్ చేసామనుకోండి, అన్ని కిటికీలు మూసివేస్తాం. ఒక గంట తర్వాత తలుపులు తెరిస్తే లోపల ఎంత వేడి ఉంటుందో అందరికీ తెలుసు. ఎందుకంటే సూర్యుడి వేడి లోపలికి వస్తుంది, కానీ బయటకు వెళ్ళదు. హీట్ డోమ్ కూడా దాదాపు ఇదే విధంగా పనిచేస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే వేడి భూమిపై పేరుకుపోతుంది, కానీ బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. రోజు రోజుకు ఆ వేడి మరింత పెరుగుతూ ఉంటుంది. అందుకే వరుసగా 4, 5, 6, 7 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గకుండా ఉంటాయి. ఇదే కారణంగా ఈసారి యూరోప్లో రికార్డు స్థాయి వేడి నమోదవుతుంది. దీనికి తోడు సహారా ఎడారి నుంచి వేడి గాలులు యూరోప్ వైపు రావడం, గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కలిసి పరిస్థితిని మరింత ప్రమాదకంగా మార్చాయి. యూరోప్ ప్రపంచ సగటుతో పోలిస్తే 2 వేగంతో వేడెక్కుతున్న ప్రాంతంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇది వాతావరణ మార్పుల ప్రభావమేనా? శాస్త్రవేత్తల తాజా అధ్యయనాలు చెబుతున్న లెక్కల ప్రకారం మనుషుల వల్ల పెరిగిన గ్రీన్ హౌస్ వాయువులు లేకపోతే ఇలాంటి తీవ్ర జూన్ హీట్ వేవ్ సంభవించడం దాదాపు అసాధ్యం. 1976లో ఇలాంటి పరిస్థితి వచ్చినా అప్పటికంటే ఇప్పుడు ఉష్ణోగ్రతల సగటు 3.5 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యాయి. సో అంటే వాతావరణ మార్పు ఈ విపత్తును మరింత తీవ్రం చేసిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా అనేక దేశాల్లో అడవి మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇటలీ, క్రొయేషియా, బాల్కన్ ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా మంటలు ఆర్పడానికి శ్రమిస్తున్నారు. పంటలు ఎండిపోవడం, నీటి కొరత పెరగడం పశువులపై కూడా ప్రభావం చూపుతుంది. విద్యుత్ వ్యవస్థలపై భారీ ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎయిర్ కండిషనర్లు విస్తృతంగా ఉపయోగించడం వల్ల విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతుంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా నదుల నీరు వేడెక్కడంతో కొన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో
తమ ఉత్పత్తిని తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాల హెచ్చరికలు ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ సహా అనేక దేశాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు తగినంత నీరు తాగాలని, అవసరం లేని ప్రయాణాలు తగ్గించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బహిరంగ కార్యక్రమాలు కూడా రద్దయ్యాయి. భారత్పై ప్రభావం ఉంటుందా మరి అంటే ప్రస్తుతం ఈ హీట్ వేవ్ నేరుగా భారత్ను ప్రభావితం చేసే అవకాశం లేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు వేగంగా జరుగుతున్నాయనే విషయాన్ని ఈ సంఘటన మరోసారి స్పష్టంగా చూపిస్తోంది. గత కొన్నేళ్లుగా భారత్లో కూడా రికార్డు స్థాయి వేడి, అసాధారణ వర్షాలు, వరదలు, కరువు పరిస్థితులు తరచుగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు చల్లని వాతావరణం పేరుగాంచిన యూరప్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హీట్ వేవ్లను ఎదుర్కొంటుంది. ఇది కేవలం ఒక వాతావరణ వార్త కాదు, ఇది భవిష్యత్తులో ప్రపంచం ఎదుర్కొనే అతిపెద్ద సవాళ్ళలో ఒకటి. ఈ పరిస్థితి మరింత ఉధృతం కాకుండా ఉండాలి అంటే ప్రపంచ దేశాలు కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం అత్యవసరం. సో ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.